mày không? నీ కొరకే వెయిట్ అట్టనే ముసిచ్చుడే ఒకటి పక్కెట్టేది గిది గిది
ప్రవీణ్ కొట్టుబెట్టు లాంగ్ చికెన్ ఒకటి లాంగ్ చెప్పు ఆచారంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ ఈరోజు కామదానం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి, లావణ్య ప్రవీణ్ గారికి, అలాగే 35వ వార్డు కౌన్సిలర్ జయశ్రీ గారికి మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన మా కుల సభ్యులు అయిన సోదరిమణులకు మరియు మా జిల్లా అధ్యక్షుల గారికి, వారి కార్యవర్గానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం అందరు కలిసిమెలిసి సంతోషంతో ప్రతి కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన మేరు సేవా సంఘం జగిత్యాల పట్టణము ఆధ్వర్యంలో మరియు అలాగే జిల్లా ఆధ్వర్యంలో మన కుల సభ్యుల సమక్షంలో ఆనవాయితీగా వస్తున్న తరతరాల నుండి మరి ఈ యొక్క కామదానముకు విచ్చేసినటువంటి మన చైర్పర్సన్ మున్సిపల్ అడవాల లక్ష్మణ్ జ్యోతి గారికి, అలాగే మా వార్డ్ కౌన్సిలర్ దాసరి లావణ్య అండ్ ప్రవీణ్ గారికి, అలాగే 38 మన హన్మన్ల జయశ్రీ గారు వారి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో కుల పెద్దలు వాళ్ళందరికీ వచ్చినటువంటి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పటికీ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేరు సంఘంలో తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి ఈ వార్డు కౌన్సిలర్ అయిన దాసరి లావణ్య ప్రవీణ్ గారికి, అలాగే 35వ వార్డు కౌన్సిలర్ అయిన జయశ్రీ అక్క గారికి, అలాగే కుల సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే హోలీ అంటేనే దేశంలో అత్యంత పెద్ద పండుగ. దివాళీ తర్వాత ఘనంగా జరుపుకునేది హోలీ ఒకటి ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, గత సత్యయుగం నుంచి జరుపుకుంటున్నారని పురాణాల్లో రాసింది. అందుకని చెప్పేసి దీన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. ఇలాగే ఎల్లకాలం కొనసాగాలి. నా జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరికీ ఎలాగైతే సుఖశాంతులతో ఉంటారో అలాగే రంగులు పూసుకుంటూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళకి కానీ జగిత్యాల ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.